మన యొక్క కుటుంబం, ఏ కుటుంబంలో ఏ పరివారంలో అయితే మనం ఉన్నామో దాని యొక్క అభివృద్ధికి చేయవలసినటువంటి పనులు. అందులోనూ మళ్ళీ రెండు రకాలు. ఏమిటి అంటే, మనం ఏ కుటుంబంలో అయితే ఉన్నామో, మన ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, మనకంటే చిన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో కూడా బాధ్యతగా నడుచుకోవడం, వాళ్ళకు కావలసినటువంటి పనులను చేయడం, మన వల్ల ఏమేమి పనులు అయితే జరగాల్సి ఉందో వాటిని, ఒక కుటుంబంలో ఒక మనిషిగా మన వల్ల ఏమేమైతే జరగాల్సిన ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం చేయడం, ఇది మన యొక్క బాధ్యత, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధ్యత. అందులోనూ మనల్ని చూసి నేర్చుకునేట్టుగా, మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకునేట్టుగా మనం ఉండడం, ఇది ఒకటి. అదేవిధంగా ఇదే దాంట్లో మళ్ళీ ధార్మికమైనటువంటి కార్యాలు ఏమిటి అని అంటే, మన కుటుంబంలో కొన్ని ధార్మికమైనటువంటి ఆచరణలను వెనకటి వాళ్ళందరూ కూడా చేసుకుంటూ వచ్చారు. వాళ్ళంతా ఎందుకు ఈ ఆచరణలు చేసుకుంటూ వచ్చారు అని అంటే, దీని ద్వారా కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం, మన పరివారం యొక్క శ్రేయస్సు కోసం ఆ పనులన్నీ కూడా వెనకటి నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి వీటన్నిటిని కూడా చక్కగా చేయడం, ఏ ఆచరణలు అయితే వెనకటి నుంచి వచ్చాయో వాటిని చక్కగా శ్రద్ధగా ఆచరించడం.